దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ పేలుడు కేవలం ఒక చిన్న సంఘటన కాదని, దీని వెనుక దేశవ్యాప్తంగా భారీ ఉగ్ర దాడులకు ప్రణాళిక వేసినట్లు భద్రతా ఏజెన్సీలు గుర్తించాయి. ఈ కుట్రలో వైట్ కాలర్ ఉద్యోగులు పాల్గొన్నట్లు దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. భారీ ఉగ్రదాడి చేసేందుకు పేలుడు పదార్థాలు నింపిన 32 కార్లను సిద్ధం చేసేందుకు అనుమానిత ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 6న దాడులకు పాల్పడాలని ఉగ్రవాదులు భావించారు. అందుకోసమే ఈ 32 కార్లను కూడా సిద్ధం చేసుకున్నారని దర్యాప్తులో తేలింది. ఈ 32 కార్లతో ఢిల్లీలో సహా దేశంలోని పలు నగరాలలో ఏకకాలంలో దాడుల కోసం ఉపయోగించాలని ఉగ్రవాదులు భావించినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు దాడుల కోసం i20 ఎకోస్పోర్ట్స్ వంటి కార్లను ఎంపిక చేసుకుని వాటిని పేలుడు పదార్థాలను నింపేందుకు వీలుగా మోడిఫై చేసినట్లు అధికారులు గుర్తించారు. సీరియల్ పేలుళ్లకు పాల్పడాలన్నదే వారి ప్రధాన ఉద్దేశమని భద్రతా ఏజెన్సీల దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఇప్పటి వరకు 4 కార్లను గుర్తించారు. ఇవన్నీ పాత కార్లుగా తేలాయి. దాడుల కోసం పాత కార్లను ఉగ్రవాదులు కొనుగోలు చేశారు. ఇప్పటికే బ్రీజా, స్విఫ్ట్, ఎకోస్పోర్ట్స్ కంపెనీలకు చెందిన కార్లను పోలీసులు గుర్తించారు. బ్రీజా 9988 అనే కారు హర్యానాలోని ఫరీదాబాద్ లోని అల్పహాల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ క్యాంపస్ లో కనుగొనబడింది. అలాగే ఎకోస్పోర్ట్స్ DL 10CK 0458 నంబర్ గల కారు హర్యానాలోని ఫరీదాబాద్ లో కనుగొనబడింది. ఇక ఢిల్లీ పేలుళ్ల ఘటనకు కారణమైన కీలక నిందితుల్లో ఒకరైన డాక్టర్ షహీన్ పట్ల కుటుంబ సభ్యులు మాట్లాడిన తీరు విస్మయం వ్యక్తం చేస్తుంది. షాహీనాకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే విషయాన్ని నమ్మలేకపోతున్నామని, కనీసం అలాంటి సంఘటనలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లేవని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ప్రస్తుతం తాము లక్నోలోని దలిఘంగ్ ప్రాంతంలోని ఓ ఇరుకైన సందులో నివాసం ఉంటున్నామని, తాముండే ప్రాంతానికి ఢిల్లీకి సుమారు 550 కిలోమీటర్ల దూరం ఉంటుందని షాహీన్ తండ్రి సయ్యద్ అహ్మద్ అన్సారీ అన్నారు. ఢిల్లీలో జరిగిన పేలుడు కేసులో షాహీన్ సంబంధం ఉందని, జైనే మహ్మద్ ఉగ్రవాద సంస్థతో కలిసి పనిచేస్తుందనే ఆరోపణలపై ఆమె అరెస్ట్ కావడం కలిసివేస్తుందన్నారు. ఆమె ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తుందని విని షాక్ అయ్యానని, ఇటీవలే అనగా దాదాపు నెల రోజుల క్రితం ఆమెతో మాట్లాడనన్నారు. ఆమె అలహాబాద్ లో వైద్య విద్య పూర్తి చేసి ఫరీదాబాద్ లో పనిచేస్తుంది అని అన్సారీ తెలిపారు. షాహీన్ సోదరుడు మహ్మద్ సోయబ్ మాట్లాడుతూ, షాహీనాకు ఉగ్రవాదులతో సంబంధాలున్నాయంటే నమ్మలేకపోతున్నామని ఆమె కుటుంబ సభ్యులు చెప్తున్నారు. వైద్యురాలైన షాహీన్ గురించి విచారణ చేపట్టిన దర్యాప్తు బృందం పలు విషయాలు వెల్లడించింది. 2013లో GVNM మెడికల్ కాలేజ్ నుంచి ఆమె ఎలాంటి సమాచారం లేకుండా అదృశ్యమైందని, ఫలితంగా కాలేజ్ యాజమాన్యం ఆమెను తొలగించినట్లు తెలిపింది. ఆల్ పాలహ్ విశ్వవిద్యాలయంలో చేరాక ఆమెకు డాక్టర్ మంజుమిల్ గనేతో పాటు ప్రస్తుతం అరెస్ట్ అయిన మరో 2 వైద్యులతో పరిచయం ఏర్పడిందని అధికారుల దర్యాప్తులో తేలింది.